మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో ప్లాస్టిక్ ఒక భాగంగా మారిపోయింది. నీళ్లు తాగినా ప్లాస్టిక్ బాటిల్, కాఫీ తాగినా ప్లాస్టిక్ కప్, షాపింగ్కి వెళ్ళినా ప్లాస్టిక్ కవరే. ఒక క్షణం ఆలోచించండి. ఈ ప్లాస్టిక్ మన జీవితాన్ని సులభం చేసింది, కానీ మన భూమికి భారంగా అయిపోయింది. మీకు ఇదంతా రోజు విన్న సోదిలాగే అనిపించవచ్చు, కానీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మీకోసం కాదు, మన కోసం. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి. మొత్తం విన్నాక ఒక్కసారి ఆలోచించండి. ప్లాస్టిక్ వాడకం అంటే సౌలభ్యం మాత్రమే కాదు, అది నిశ్శబ్దంగా మన భవిష్యత్తుని నాశనం చేసే ఒక బాంబులా మారింది. ఒకసారి వాడేసి పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వందల ఏళ్ల పాటు కరిగిపోదు. మన చేతిలోని చిన్న కవర్ కూడా భూమిపై 200 సంవత్సరాల పాటు మిగిలిపోతుంది. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్రాలు నిండిపోతున్నాయి. ప్రతి ఏడాది సుమారు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో పడుతోంది. ఆ ప్లాస్టిక్ని చేపలు తింటున్నాయి. ఆ చేపలను మనమే తింటున్నాం. అంటే చివరికి ప్లాస్టిక్ మన శరీరంలోకే వస్తోంది. ప్లాస్టిక్లో ఉన్న రసాయనాలు హార్మోన్లను దెబ్బతీసి క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి మీ అందరికీ ఇప్పటికే ఒక అవగాహన ఉండి ఉంటుంది. కానీ అవసరానికి నిర్లక్ష్యమనే తెర అడ్డుపడుతుంది. అందుకే ప్లాస్టిక్కి సౌకర్యమనే పేరు ఇవ్వడం మానేసి ముప్పు అనే పేరు పెట్టాలి. కానీ ఆ ముప్పుని ఎదిరించడానికి ఒక పరిష్కారం వెతకాలి. అది చాలా సులభం. ఏం లేదండి, మనమే మారితే పర్యావరణం మారుతుంది. షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే సరిపోతుంది. నీళ్లు తాగడానికి స్టీల్ బాటిల్ వాడితే చాలు. పార్టీలు, ఈవెంట్స్లో ప్లాస్టిక్ ప్లేట్లు కాదు, పేపర్ లేదా బ్యాంబూ ప్లేట్లు వాడదాం. ఆన్లైన్ ఆర్డర్స్లో నో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అని రాయడం అలవాటు చేసుకుందాం. అంతే. ఇలా చిన్న చిన్న మార్పులే పెద్ద పరిణామాలు తీసుకొస్తాయి. మనం ఒక్క నిర్ణయం రేపటి పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. మన భూమిని రక్షించేది ప్రభుత్వాలు కాదు, మనమే. మన చేతుల్లోనే భూమి భవిష్యత్తుంది. ప్లాస్టిక్ ఫ్రీ లైఫ్ ఇస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్స్ ఏ డిసిషన్ వి మేక్ టుడే. మనమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుందాం. ప్లాస్టిక్కి నో చెప్పండి, ప్రకృతికి వెల్కమ్ చెప్పండి.